Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. Ravi garu, na voice clear? Yes, madam. Clear ఉంది. Yes, So, good morning. welcome, Vinod madam. Congratulations, and all Thank the you. best. Thank you, Bhaskar garu. Thank you so much. Yes, Jai Ho, once again, all great Heartily leaders. welcome, Vinodini madam garu. All the best. Yes, Heartily welcome, madam. Thank you so much. ఎస్ సో ఉమెన్ హెల్త్ గురించి ఈరోజు నేను తీసుకోబోతున్నాను. ఎందుకంటే మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఉమెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి, ఇంటర్నల్లీగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడానికి సింపుల్ వేలో, అంటే వెరీ ఎక్స్ట్రాడినరీ కూడా మనకు అవసరం లేదు, కానీ వాళ్ళకున్న సమస్యలను మనం ఎలా అర్థం చేసుకొని మన ప్రోడక్ట్ ని ఎలా రికమెండ్ చేయొచ్చు, అలాగే మన ప్రోడక్ట్ వాడడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దానికంటే ముందు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుంటే మనకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట, ఒక నాలెడ్జ్, రైట్? సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను రైట్ నౌ. స్క్రీన్ వస్తుంది కదా రవి గారు? హలో. Yes, madam. వస్తుంది మేడం. Yes, thank you so much. Yes, once again, all great leaders, good morning. So ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాం, ఈబైటోరియం వెల్నెస్. ఓకే, సో దీంట్లో ప్రీమియం వెల్నెస్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను నేను. సో ఇట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంకా ఎవరైనా టీమ్ లో రాకపోతే మీరు ఇన్ఫార్మ్ చేయండి. జస్ట్ మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోదు యాక్చువల్లీ. సో దీనికి మనం కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి మీరు ఇన్వైట్ చేయండి. ఎస్, సో ఉమెన్స్ హార్మోనల్ వెల్నెస్ అండ్ న్యాచురల్ మ్యాగ్నెటిక్ వెల్నెస్ సపోర్ట్. అంటే ఆ హార్మోనల్ వెల్నెస్ ఎలా ఉంటుంది ఉమెన్స్ లో ఒక స్టేజ్ అయ్యాక, అలాగే మ్యాగ్నెటిక్ వెల్నెస్ సపోర్ట్ ని తీసుకొని ఎలా హెల్దీగా ఉండొచ్చు. ఎన్నో డిసీజెస్ చూడండి ఫీమేల్స్ కి, అంటే మేల్ ఫీమేల్ అని కాదు, కానీ ఫీమేల్స్ కి ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది. దాని వల్ల ప్రెగ్నెన్సీ పీరియడ్, ఆ తర్వాత పిల్లలు పుట్టడం, ఆ తర్వాత సమ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక స్టేజ్ అయ్యాక ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో దానికి ఎవ్రీ ఉమెన్ గోస్ టు దట్ స్టేజ్. అంటే ప్రతి ఒక్క ఉమెన్, ప్రతి ఒక్క స్త్రీ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా ఎలా వాళ్ళని ఈ స్టేజ్ నుంచి ఒక నార్మల్ స్టేజ్ కి, అలాగే ఒక నార్మల్ హెల్దీగా ఉంచాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి అలాగే మనకు తెలంగాణ గుడ్ న్యూస్ కూడా నిన్న విన్నాం. సో అందరం కూడా మళ్ళీ కమ్ బ్యాక్ టు వచ్చి చాలా చక్కగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. దానికంటే ముందు నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే మనం ఏ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయలేమన్నమాట. ఓకే, సో డిస్కవర్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ న్యాచురల్ బయోమాగ్నెటిక్ వెల్నెస్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్, వైటాలిటీ అండ్ హోలిస్టిక్ ఉమెన్స్ హెల్త్. అంటే ఈ రోజు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టు ఉన్నాయి కాబట్టి మరి దాని గురించి తెలుసుకునే విధానమే ఇవాళ మనం చూస్తున్నాం. సో హార్మోన్స్ అని చెప్తున్నాం ఎవ్రీ టైం. మరి హార్మోన్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక కెమికల్ మెసెంజర్స్ అంటాం. కెమికల్ మెసెంజర్స్ అంటే ఏంటంటే ఇవి ఒక ప్లేస్ నుంచి, అంటే బాడీలో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి అది ఒక మెసెంజర్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట, అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. మరి మహిళల్లో ఇలాంటి శరీరంలో దాదాపు ప్రతి ముఖ్యమైన క్రియనివి అంటే నియంత్రిస్తాయి అన్నమాట. నియంత్రిస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఉదాహరణకి మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిజం అంటాం. మెటబాలిజం అంటే ఏంటి అంటే ఆహారం అనేది శక్తిగా మారడాన్ని మనం మెటబాలిజం అంటాం. ఓకే,
ఇదొకటి. ఆ తర్వాత మానసిక స్థితి అంటే ఏంటి అంటే మూడ్ చేంజ్ అవుతుంటది. లేడీస్ చాలా తొందరగా మూడ్ చేంజ్ అవుతది. ఎందుకంటే దాని వెనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటది అనమాట. అంటే చీటికి మాటికి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, కోప్పడుతుంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారో తెలీదు, ఎప్పుడు డిప్రెస్ అయిపోతుంటారో తెలీదు అని అనుకుంటూ ఉంటారు. సో అది ఎందుకు అది అవుతుంది అంటే దాని వెనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అలాగే ఒక కెమికల్ మెసెంజర్స్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయవన్నమాట. సో దానివల్ల మూడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. అలాగే సంతానోత్పత్తి సామర్థ్యం అంటే ఫర్టిలిటీ అంటాం. అంటే పిల్లలు పుట్టే సామర్థ్యం ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అది కూడా వీక్ అయిపోతుంది. అలాగే మరియు ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అవుతుంటాయి. మరి ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ని కాపాడుకోవడం మొత్తం అంటే ఆరోగ్యంగా ఉండడం, ఉత్సాహంగా ఉండడం, అలాగే ఒక ఎనర్జీగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. మరి దానికోసమే మన బాడీలో ఈ హార్మోన్స్ అంటే సింపుల్ గా ఏమంటామంటే ఒక మెసేజెస్ ని పంపే లీడర్స్ అనుకోండి అవి. ఓకే. సో అలాంటి మెసెంజర్స్ పంపే లీడర్స్ ఏవైతే ఉన్నారో దాన్ని అది ఏం చేస్తాయి ఇవి అంటే రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి కూడా సిగ్నల్స్ పంపిస్తుంది త్రూ బ్లడ్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనము థైరాయిడ్ హార్మోన్స్, రకరకాల హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకున్నామంటే అదేం చేస్తాయి అవి అంటే బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇన్సులిన్ కి కూడా ఏం చేస్తాయి అంటే ఈ ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తాయి. అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ ఉంటుంది హార్మోన్, అలాగే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇవేం చేస్తాయి అంటే ఫీమేల్స్ అంటే లేడీస్ లో ఉన్న పీరియడ్స్, అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే గర్భధారణ అయినప్పుడు అప్పుడు ఏమైతే చేంజెస్ ఉంటాయో అది, ఆ తర్వాత వాళ్ళ మూడ్ అంటే భావోద్వేతం అంటాం. అంటే వాళ్ళ మూడ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏమి ప్రభావితం చేస్తాయి అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంకా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, ఈ రెండు కూడా హార్మోన్స్ అన్నమాట. ఇవి ఓన్లీ లేడీస్ లోనే ఉంటాయి. అలాగే కార్టిసాల్ అనేది ఇంకొక హార్మోన్ ఉంటుంది, ఇది స్ట్రెస్ ని నియంత్రిస్తుంది అన్నమాట. అలాగే ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది మరి అంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హార్మోన్స్ మొత్తం కూడా ఇలాంటి సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫౌండేషన్ అండర్స్టాండింగ్ ఉమెన్స్ హార్మోనల్ హెల్త్ అంటే ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని, అలాగే కెమికల్ మెసెంజర్స్ అని చెప్పాను. ఓకే. సో బాడీలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా రక్తం ద్వారా సిగ్నల్స్ అనేది పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చేంజెస్. మరి ఒకసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిసిఓడి సమస్యలు చాలా వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేదు. యాక్చువల్లీ ఇంతకు ముందు 35 అబోవ్ ఆర్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకే పిసిఓడి సమస్యలు, పిసిఓఎస్ సమస్యలు వచ్చేవన్నమాట. అలాగే మనకి అంటే యుటెరస్ ప్రాబ్లం వచ్చేది. యుటెరస్ లో ఫైబ్రాయిడ్స్ పెరగడం, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ వరకు దారి తీసేదన్నమాట. కానీ ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేదు. ఒక్కసారి పీరియడ్స్ ఎప్పుడైతే ఒక గర్ల్ కి స్టార్ట్ అయింది, వాళ్ళ పీరియడ్ ఎప్పుడు ఉంటది అంటే ఇప్పుడు యాక్చువల్లీ 15 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది, జనరల్ థింగ్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఏమైంది అంటే 8 ఇయర్స్ బేబీ కూడా పీరియడ్స్ రావడం స్టార్ట్ అయింది. అంటే ఎంత చేంజ్ అయింది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంతగా ఉంది. మనం అంటే తొందరగా అయిపోయింది కదా, ఓకే ఇట్స్ ఎ గుడ్ సిగ్నల్ ఫర్ గర్ల్ అని అనుకుంటుంటారు అనమాట. కానీ అది రాంగ్. వీళ్ళు 8 ఇయర్స్ లోనే అయ్యారు అంటే అదొక అన్హెల్దీ అయ్యిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్ ఫ్యూచర్ పిసిఓడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ఏజ్ తో అందుకే మనం చూడండి, మనం ఫీల్డ్ లో వెళ్తాము, ఒక ఇంట్లో ప్రెజెంటేషన్ ఇస్తాం, సో మనం హెల్త్ అవేర్నెస్ చేస్తాం. సో అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అమ్మాయికి పిసిఓడి ఉంది, పిసిఓఎస్ ఉంది, తగ్గుతుందా? ఫస్ట్ క్వశ్చన్ మదర్స్ ది అదే ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది, అందుకే నేను ఈ క్లాస్ తీసుకోవాలనుకున్నా. అంటే నేను కలిసిన ప్రతి దగ్గర కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే పిసిఓడి ఎవరికైనా ఉంటే ఏం ఇది తగ్గుతుందా అని చెప్తున్నారు. అంటే సొంతంగా వాళ్ళకున్న విషయం కూడా చెప్పలేకపోతున్నారు. అంటే అదేదో ప్రాబ్లం అయినట్టు. అది ప్రాబ్లం కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మనం చెప్పాలి. చెప్పినప్పుడే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ చెప్పకపోతే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో నేను వెళ్ళిన దగ్గర వాళ్ళు చెప్పేది ఇది ఒక్కటే, పిసిఓడి తగ్గుతుందా, పిసిఓడి తగ్గుతుందా, యూటరస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గుతాయా అని క్వశ్చన్స్ వేసినప్పుడు నాకు అనిపించింది ఇది చాలా అందరూ చాలా బాధపడుతున్నారు ఫీమేల్స్. సో వీళ్ళ కోసం చేయాలి, మన దగ్గర ఉన్న ఒక అపూర్వమైన అవకాశం, మంచి అద్భుతమైన ప్రోడక్ట్, దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ పిసిఓడి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా తగ్గడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే దానికి ఉన్న ఎలాంటి మనం ప్రికాషన్ తీసుకోవాలని ఫాలో అవ్వట్లేదు అనమాట. సో ఫాలో అవ్వకపోతే తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఇట్స్ టేక్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో తగ్గుతుంది. ఓకే, సో ఇలాంటి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక వ్యక్తికి అయ్యింది, ఒక ఫీమేల్ కి అయ్యిందంటే పిసిఓడి రావచ్చు, పిసిఓఎస్ రావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు, మెన్స్ట్రువల్ పెయిన్ రావచ్చు. ఓకే, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మోనోపాజ్ అనేది కూడా తొందరగా రావచ్చు. ఎందుకంటే మోనోపాజ్ అనేది 40 క్రాస్ అయ్యాక రావాలి. బట్ ఇప్పుడు నేను అది కూడా చూసాను, 2-3 లేడీస్ 30లోనే పీరియడ్, మోనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఓకే, సో అది 35 ఇయర్స్ లేడీకే ఆగిపోవడం జరిగింది. చూడండి ఎలా ఉందో. ఓకే, సో స్ట్రెస్, ఫ్యాటిగ్, ఆ తర్వాత స్లీప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట. రైట్, సో అలాగే ఇంకా చూస్తే గనక ఈ పిసిఓడి సమస్యలు కాకుండా బరువు పెరగడం, నిద్ర రాకపోవడం, జుట్టు రాలడం, ఇంకా చూస్తే మన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఓకే, సో మరి ఈ పిసిఓడి అసలు ఏంటి అనేది మనం చూద్దాం. పిసిఓడి ఫుల్ ఫామ్ ఏంటంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, దీన్ని పిసిఓడి అంటాం. అలాగే పిసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఓకే, ఇవి రెండు కూడా ఎలా వస్తాయంటే హార్మోనల్ డిజార్డర్స్ ఉండడం వల్ల వస్తాయి. ఇది ఒకవేళ మీకు ఉంది అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, సిస్ట్ ఫార్మేషన్ ఉంటుంది, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఇది ఒక 10 ఉమెన్ మనం తీసుకుంటే రిప్రొడక్టివ్ ఏజ్ లో ఎర్లీ అవేర్నెస్ అనేది మనం ఇచ్చాము అంటే సో వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీకు పిసిఓడి, పిసిఓఎస్ యంగ్ ఉమెన్ లోనే స్టార్ట్ అయిందంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ పిసిఓడి సమస్యను తగ్గించుకోవాలి ఫస్ట్, అది నార్మల్ అయ్యాకనే. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే కంపల్సరీ ఓవ్యూమ్ రిలీజ్ కాదు, సో ఫర్టిలిటీ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనం పీరియడ్స్ మీద ఫోకస్ చేయాలి అంటే పిసిఓడి సమస్య అనేది ఫస్ట్ తగ్గించుకోవాలి. రైట్, సో అలాగే పిసిఓడి మరి పిసిఓఎస్ మధ్యలో తేడా ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిసిఓడి సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి అంటే సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి, లేదంటే అన్ప్రిడిక్టబుల్ పీరియడ్స్, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనేది ఫేస్ లో కానివ్వండి, బాడీలో కానివ్వండి ఉంటుంది. ఓకే, అలాగే వెయిట్ గెయిన్ అవ్వడం. ఓకే, అలాగే ఫేస్ మీద ఎక్నెస్ అనేది రావడం, అంటే పింపుల్స్ అవన్నీ రావడం జరుగుతుంది. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్ అంటే కోపం రావడం, లేదా ఇంకేమన్నా చేంజెస్, అంటే వాళ్ళ మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇంకా ఎమోషనల్ చేంజెస్ కూడా అవుతాయి, తొందరగా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఓకే,
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది పిసిఓడి ఉన్న సిమ్టమ్స్. ఎవరైనా మీకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు పిసిఓడి అంటే ఉండొచ్చు మేబీ. ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే ఇట్స్ మేబీ పిసిఓడి ఉండొచ్చు అని, అంటే మన అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో మరి పిసిఓడికి పిసిఓఎస్ కి తేడా ఏంటో మనం చూద్దాము. యాక్చువల్లీ పిసిఓడి అంటే సింపుల్ గా ఉంటుంది అనే హార్మోనల్ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో అది సాధారణంగా ఉంటుంది అనమాట. పిసిఓఎస్ లో ఎలా ఉంటదంటే ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం ఎక్కువ రేంజ్ లో ఉంటది. ఓకే, సో అలాగే ఒకవేళ మీకు పిసిఓడి ఉంది ఆ పర్సన్ కి అంటే మామూలుగా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కంట్రోల్ అనేది అయిపోతుంది. పిసిఓఎస్ మాత్రం కొంచెం అంటే ఆ, దీర్ఘకాలిక చికిత్స అంటాం కదా, అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మెడికేషన్ లో ఉన్నప్పుడు అది అంటే కంట్రోల్ అయిపోతుంది. అలాగే పిసిఓడి ఏమో మనకి ఓవరీస్ లో చిన్న చిన్న సిస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ పిసిఓఎస్ లో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెటబాలిజం ఇవన్నీ వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఈ రెండిటికి తేడా. సో ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారో మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కాజెస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి గల కారణాలు ఏంటి? ఓకే, సో అండర్స్టాండింగ్ ద రూట్ కాజెస్ హెల్ప్స్ అడ్రస్ హార్మోనల్ హెల్త్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మెడికల్ కండిషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్ ప్లే ప్రీషియస్ రోల్ ఇన్ ది డిస్రప్టింగ్ బ్యాలెన్స్. అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మెడికల్ కండిషన్స్ లో కూడా ఉంటారు. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మేబీ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇంకా మనం చూసుకున్నట్టయితే మూల కారణం ఏదైతే ఉందో అంటే రూట్ కాజ్ అంటాం, అది తెలుసుకోవడం మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బాడీలో హార్మోన్స్ సరిగ్గా పని చేయలేదు, పని చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు బ్యాలెన్స్ గా ఉండాలి. ఓకే, సో అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇంతకు ముందు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు బయటివి మధ్యలో అందరూ అందుకే ఈ పిసిఓడి సమస్య ఎక్కువైంది అనమాట. చిప్స్ తినడం, బర్గర్స్ తినడం, పిజ్జా తినడం, బయట హోటల్స్లలో వెళ్ళి అన్ని యూత్ ఇప్పుడు అన్ని కూడా అవే తింటూ ఉంటారు. చూడండి మనకు ఆ అంటే 2000 తర్వాత ఎవరైతే బార్న్ అప్ అయ్యారో అందరికి పిసిఓడి ఉంది. ఎందుకంటే ఈ న్యూ జనరేషన్ అంతా కూడా బయట ఫుడ్ కి అలవాటు పడ్డారు అనమాట. ఓకే, సో దానికంటే బిఫోర్ ఉన్న వాళ్ళకి ఆ సమస్య లేదు చెప్పాలంటే, రైట్. సో కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మేబీ లేడీస్ కి, దానివల్ల పిసిఓడి కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే అంటే ఇంకొకటి ఎక్సర్సైజ్ చేయకపోవడం. చూడండి ఎవ్రీ టైం ఎక్కడైనా చూడండి మీకు ఫుడ్ బాగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఏ రోగాలు రావు అసలు సింపుల్ గా చెప్పాలంటే. బట్ తెలిసి కూడా చేయకపోవడం అదే ఒకటే ప్రాబ్లం అనమాట మనతోటి. ఓకే, సో జంక్ ఫుడ్ తినొద్దు అనుకుంటాం కానీ బయటికి పోయి ఏదో ఒకటి చూడగానే తినాలనిపిస్తుంది, తినేస్తూ ఉంటాం. అలాగే ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది కానీ ఓపిక ఉండదు, లేవ బుద్ధి కాదు. ఓకే, సో అంటే లేజీనెస్ అనొచ్చు, ఇంకా బెస్ట్ వర్డ్ అది ఒకటే, లేజీనెస్. లేదా టైం లేదు అంటుంటారు కానీ మన బాడీకి మనం టైం ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దున మనం ఎప్పుడు బెడ్ రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. మరి దానికంటే బెటర్ ఒక ½ మనకున్న 24 hours లో జస్ట్ ఒక ½ మన బాడీకి ఇచ్చినట్లయితే ఎప్పుడు పనులు ఉంటాయి. కానీ అదే వర్క్ ని మీరు కొంచెం ముందు లేచి, అంటే ఇప్పుడు 4 o'clock లేచి మనం వర్క్ చేసుకొని మన బాడీ మన కోసం మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మనకి ఎవ్రీ టైం మనం చెప్తూనే ఉంటాం, మన రవి గారు అయితే రెగ్యులర్ గా 6 months నుంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు ఎన్ని హర్డిల్స్ వస్తే కూడా. సో అలాంటిది మనకు ఒక మంచి అవకాశం, మనం చేయాల్సిందే అది.
ఓకే. సో దానికి టైం లేదు అనుకుంటే మీరు ముందుగా టైం తీసుకొని లేవ్వాలి. అంటే ఎక్కడ మీకు టైం పెట్టలేకపోతున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకొని రాత్రి తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేచి 4 o'clock అంటే నేను చేసేదే మీకు చెప్తాను నేను ఎప్పుడు. ఓకే. నాకు కూడా టైం ఉండదు. బట్ నేను మార్నింగ్ లేచి అంతా చేసుకొని ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసే క్లాస్ తీసుకుంటున్నా. అంటే అన్ని వర్క్స్ చేసుకొని అంటే ఆ విధంగా మనం టైం మేనేజ్మెంట్ మన చేతుల్లో ఉంటది. టైం లేదు అన్న వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. సో అలాగే మంచి ఫుడ్, ఇంకా రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకువ ఉండడం కూడా ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంటే మనం 12 అవుతుంది ఒక్కోసారి, ఓకే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, లేట్ అయిపోతుంది. బట్ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మనం పడుకోవాలి. ఇంకా మీకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా మీరు చెప్పాలి నిద్ర బాగా పోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో. సో ఆటోమేటిక్ గా నిద్ర అనేది రాదనమాట. సో ఆ నిద్ర రాకపోవడం పెద్ద సమస్య. ఆ నిద్ర లేదు అంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటే కాదు, ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఐ రిపీట్ వన్స్ అగైన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కో ఉండడం, స్ట్రెస్ టెన్షన్ పడడం, ఇవన్నీ కూడా హార్మోనల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే కొంతమందికి మెడికల్ కండిషన్స్ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ ఏంటంటే అది కూడా అంటే పిసిఓఎస్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిక్ సమస్య, ఒబెసిటీ ఉండడం, మోనోపాస్ చేంజెస్, ఇవన్నీ కూడా హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రభావం కూడా ఉంటుంది. ఒకటి పొల్యూషన్, సెకండ్ వన్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్. ఓకే. అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువగా వాడడం. ఓకే. సో ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, హార్మ్ఫుల్ టాక్సిన్స్ మన బాడీలోకి ఇంజెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ గా చేయడానికి గల కారణాలు అనమాట. ఓకే. సో మనం చెప్పేది ఏంటంటే హార్మోన్స్ ఆరోగ్యం ఎలా ఉండాలి అంటే అది ఒక భాగం కాదు. అంటే అది మనకి ఇట్స్ అన్ అవర్ బాడీలో మనకు ఖచ్చితంగా మనం పట్టించుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే మన ఆహారం కానివ్వండి, మన నిద్ర కానివ్వండి, మన మనసు ప్రశాంతత ఉండడం కానివ్వండి, వ్యాయామం చేయడం కానివ్వండి, అలాగే చుట్టుపక్కల మీరు నీట్ గా ఉందా లేదా పర్యావరణం, అది కూడా చూసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. అంటే ఒక సింపుల్ వేలో చెప్పాలంటే హెల్దీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే చూడండి మోనోపాజ్ సారీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే లేడీస్ కి వచ్చే సమస్యలు, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టు, మెన్స్ట్రువల్ డిస్కంఫర్ట్ అని వస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే యాక్చువల్లీ పీరియడ్ టైం ఏంటంటే 28 days సైకిల్ ఉంటుంది. ఒక ఫీమేల్ కి పీరియడ్ వచ్చింది అంటే ఆఫ్టర్ 28 days కి ఎవ్రీ సైకిల్ రిపీట్ అవుతుంది. మీకు 28 days సైకిల్ రాలేదు మీరు 45 days, కొంతమందికి ఏంటంటే 45 days వస్తుంది. కొంత పిసిఓఎస్ ఉన్న వాళ్ళకు 3 months వరకు కూడా పీరియడ్స్ రావాలి. 2 months రాదు, 3 months రాదు. అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి. కలిసి అసలు ఆ టెస్ట్ చేయించుకొని పిసిఓఎస్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి కంపల్సరీ. దాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్తాం అనమాట. మెడికేషన్ తోటే మనం అన్ని కూడా చేస్తాం. ఓకే. సో అలా లేదు, అందుకే దాన్ని ఏమంటారు 28 days వస్తుంది అంటే ఇట్స్ నార్మల్. లేదు మీకు 35 days కి వస్తుంది, 45 days కి వస్తుంది, 2 months కి ఒకసారి వస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఓకే. అలాగే హెవీ బ్లీడింగ్, పిసిఓడి ఉన్నప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది. అంటే నార్మల్ గా మీకు ఒక
అంటే క్లీనప్ చేసుకోవడానికి ఒక త్రీ టైమ్స్ చేస్తాం, 3 to 4 టైమ్స్ మీరు అంటే క్లీనప్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది అని ఎలా అర్థం అవుతుంది అంటే 6 to 7 టైమ్స్ యూ కెన్ చేంజ్ ద ప్యాడ్స్ అన్నమాట. సో అలాంటప్పుడు మీకు హెవీ బ్లీడింగ్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి, రైట్? సో అలాగే పెయిన్ఫుల్ క్రాంప్స్ అంటే చాలా ట్విస్టింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ ఫ్లో అనేది క్రాంప్స్ అంటే దాంట్లో మీకు ఉండలుగా బ్లడ్ వెళ్ళడం అనేది ఎవరైనా చెప్పారు మీకు ఫీల్డ్ లో అంటే కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇది పిసిఓడి సమస్య స్టార్ట్ అయింది అని. ఓకే, నార్మల్ గా వెళ్తుంది, లంసమ్ గా వెళ్ళిపోదు యాక్చువల్లీ, బట్ అది అలా వస్తుంది అంటే ఇట్స్ గోస్ టు పిసిఓడి. సో అలాగే మెన్స్ట్రువల్ చేంజెస్ అన్ని కూడా ఎంత ప్రాబ్లం అవుతుందంటే, ఒకవేళ మీరు వర్క్ లో ఉన్నారు, జాబ్ వాళ్ళు ఉంటారు, 30 years లేడీస్, 40 years లేడీస్, 25 years లేడీస్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో అలాగే రిలేషన్షిప్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఓవరాల్ గా ఏమవుతుంది అంటే క్వాలిటీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అందుకే న్యాచురల్ వెల్నెస్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మనకు కావాలి, రైట్? సో అలాగే నెక్స్ట్ మనకు వచ్చేది మోనోపాజ్. నేను ఇప్పటిదాకా మీకు పిసిఓడి పిసిఓఎస్ గురించి చెప్పాను. సో ఇప్పుడు మోనోపాజ్ అండ్ ఇట్స్ సిమ్టమ్స్, ఎందుకంటే మనకు ఫీల్డ్ లో ఓన్లీ 40 years వాళ్ళు అలా కాకుండా మనకి 50 క్రాస్ అయిన వాళ్ళు కూడా లేడీస్ చాలా మంది ఉన్నారు. కీళ్ళ నొప్పులు అంటుంటారు, మెడ నొప్పులు అంటారు, బ్యాక్ ఏక్ అంటారు, రైట్? సో ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు చాలా ఉంటాయి. అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంటే, మనకు యాక్చువల్లీ చెప్పాలంటే మోకాల నొప్పులకి, బాడీ ఏక్స్ కి, స్ట్రెస్ ఇవన్నీ ఏంటంటే ఏజ్ తో సంబంధం లేదు. ఒకప్పుడు అయితే మనం ఏజ్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏ డిసీజ్ కి కూడా మనం ఏజ్ అని చెప్పకుండా ఉండాల్సి వస్తుంది, చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏ ఏజ్ లో అయినా ఏమైనా కావచ్చు, రైట్? సీరియస్ కూడా కావచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు అన్నమాట. చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కాబట్టి సో మెనీ డిసీజెస్ కి మనం అటాక్ అవుతున్నాం. సో ఏజ్ అనేది ఏం చెప్పలేము అనమాట. సో ఇప్పుడు మోనోపాజ్ మామూలుగా అయితే జస్ట్ ఒక 45 years క్రాస్ అయిన వాళ్ళకు మోనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మోనోపాజ్ అనేది ఏంటి అసలు అంటే, పీరియడ్స్ ఒక లేడీ కి ఒక గర్ల్ ఎప్పుడైతే 14 years ఉంటాయో అప్పుడు తనకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో పీరియడ్ స్టార్ట్ అయ్యాక అప్ టు 50 years వరకు కంటిన్యూగా ఉంటుంది, ఎవ్రీ మంత్ సైకిల్ అది. ఆ 50 తర్వాత ఇది స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టాప్ అవుతుందో దాన్ని మనం మోనోపాజ్ స్టేజ్ అంటాం. ఒకసారి స్టాప్ అయ్యాక కంటిన్యూ ఒక 1 year వరకు మళ్ళీ పీరియడ్ మధ్యలో రాలేదు అంటే అది మోనోపాజ్. మధ్యలో వచ్చింది అంటే ఆఫ్టర్ మోనోపాజ్ స్టేజ్ అనేది ఒక 45 నుంచి క్రాస్ అయ్యాక స్టార్ట్ అయ్యి, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక 3 months ఒకసారి లేకుంటే ఒక 6 months ఒకసారి ఇలా పీరియడ్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చువేట్ అయ్యి ఒక రోజు ఏమవుతుంది అంటే కంటిన్యూగా 1 year రాదన్నమాట. కంటిన్యూగా 1 year మీకు రాలేదు అంటే ఇట్స్ కాల్డ్ మోనోపాజ్. లేదు మధ్యలో 3 months ఒకసారి వస్తుంది, అంటే 45 క్రాస్ అయ్యాక 3 months తర్వాత వస్తుంది, 6 months తర్వాత వస్తుంది అంటే అది మోనోపాజ్ స్టేజ్ లో స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఓకే, మోనోపాజ్ స్టేజ్ కి ఇంకా కాలేదు, బట్ అది స్టార్ట్ అయిందని అర్థం. కంటిన్యూ పీరియడ్ రాలేదు 1 year అంటే ఇంకా వాళ్ళు మోనోపాజ్ లోకి వెళ్ళిపోయిండ్రు. మరి ఇది 50 క్రాస్ 45 to 50 ఏజ్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి మోనోపాజ్ స్టార్ట్ అయ్యాక ఏమవుతుంది అది కూడా నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఏమైంది అంటే 35 నుంచి కూడా నేను చూసిన 2-3 కేసెస్ ఏంటంటే 35 తర్వాత వాళ్ళకు కంప్లీట్ పీరియడ్స్ క్లోజ్, బంద్ అయిపోయింది, స్టాప్. 1 year వరకు లేవు అనమాట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ గైనకాలజిస్ట్ అయితే మనం వెళ్ళి చెకప్ చేయించుకుంటాం, ఒకసారి చెప్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళే చెప్పగలుగుతారు కాబట్టి మనం ఖచ్చితంగా అడ్వైస్ ఇవ్వాలి, మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. ఓకే, సో కన్సల్ట్ చేసి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారా లేదా అనేది వాళ్ళే చెప్తారు. సో అది అయ్యాక మనం ఎలాంటివి తీసుకోవాలి.
సో ఇది ఒక లేడీ లైఫ్ లో ఇది సాధారణం. అంటే ఇది ఖచ్చితంగా ఈ స్టేజ్ నుంచి మనం క్రాస్ అవ్వాల్సిందే, రైట్? మరి మోనోపాజ్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే హాట్ ఫ్లాషెస్. హాట్ ఫ్లాషెస్ అంటే ఏంటంటే శరీరంలో అకస్మాత్తుగా అంటాం కదా, సడన్ గా వేడి అనేది పెరుగుతుంది. అంటే ఉంటుంటేనే వేడిగా అనిపిస్తుంది, ఒక్కోసారి చల్లగా అనిపిస్తుంది. ఓకే, అలా దాన్ని హాట్ ఫ్లాషెస్ అంటాం. అలాగే మూడ్ స్వింగ్స్ అంటాం. అంటే మైండ్ అనేది తొందరగా చేంజ్ అవుతూ ఉంటది. ఒకసారి ఇలా మాట్లాడతారు, ఒకసారి అలా మాట్లాడతారు, ఒకసారి మూడ్ బాగుంటది, ఒకసారి ఇరిటేట్ గా ఉంటారు, ఒక్కోసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి సంతోషంగా ఉంటారు. అలా మూడ్ చేంజ్ అవుతుంది. వాళ్ళకి ఎప్పుడు చేంజ్ అవుతుందో అర్థం కాదనమాట. అది వాళ్ళకే అర్థం కాదు, ఆ స్టేజ్ లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్ర సమస్యలు. అంటే నిద్ర సరిగ్గా రానే రాదు, ఎంత పడుకున్నా ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి. అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అనమాట, నిద్ర కరెక్ట్ గా రాదు. అలాగే ఫ్యాటిక్ అంటే చాలా అలసిపోయి ఉంటారు అనమాట. తొందరగా ఏదైనా చిన్న వర్క్ చేసినా కూడా అలసిపోతారు తొందరగా. ఓకే, సో వీక్నెస్ అనేది బాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్, మోనోపాస్ సిమ్టమ్స్ అన్నమాట. సో మనం అనుకుంటాం కదా, సడన్ గా ఇప్పుడు 3 months పీరియడ్స్ రాలేదు, రాకుండా ఇవన్నీ జరుగుతున్నాయి, మూడ్ చేంజ్ అయిపోతుంది, ఇలా అవుతుంది అంటే వెంటనే మనం ఓకే మోనోపాస్ స్టేజ్ లో వెళ్తున్నారంటే జెంట్స్ కూడా, హస్బెండ్స్ కానివ్వండి, లేదా సన్ అంటే కొడుకులు కానివ్వండి, డాటర్స్ కానివ్వండి, హెల్ప్ చేయాలన్నమాట. అరే వీళ్ళు ఈ స్టేజ్ లోకి వెళ్తున్నారు, సో మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ మూడ్ చేంజ్ అయితే కూడా వాళ్ళకి మీరు అంటే సపోర్ట్ చేయాలి. కోపం వచ్చినా, హ్యాపీ అయినా, లేదా ఏదైనా సంథింగ్ ఇరిటేట్ అయినా మీరు కూడా మళ్ళీ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, మీరు కూడా రివర్స్ ఆన్సర్ ఇవ్వకుండా ఉండి మీరు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు తొందరగా ఆ స్టేజ్ నుంచి బయటికి రాగలరు. లేదా మీరు కూడా మళ్ళీ కొంతమంది అర్థం చేసుకోక పోట్లాడుతుంటారు, అవతల నుంచి కూడా కామెంట్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇంకా వేరే సమస్యలు స్టార్ట్ అయ్యి. సో అందుకే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఈ స్టేజ్ లో వెళ్ళే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక లేడీకి ఆ స్టేజ్ ఇంకా చాలా భయంకరంగా ఉంటది, మోనోపాస్ స్టేజ్. సో అది చాలా స్ట్రాంగ్ మైండ్ కావాలన్నమాట. దానికి ఆ స్ట్రాంగ్ మైండ్ ఫ్యామిలీ సపోర్ట్ నుంచి అవుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆ స్ట్రాంగ్నెస్ మనకి రాదన్నమాట. ఓకే, సో అందుకని మనకి ఇప్పుడు మామూలుగా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు. మనం ఫీల్డ్ లో వెళ్తే కూడా చాలా డిప్రెస్ అవుతాను, చిన్న చిన్న విషయాలు డిప్రెస్ అవుతాను, నాకు ఏదో భయం అనిపిస్తుంది అంటుంటారు. నేను మొన్ననే ఒక 10 days బ్యాక్ కూడా ఒక లేడీని కలిసాను. భయం అవుతుంది, నాకు భయం అవుతుంది, ఏదైనా వర్క్ చేస్తే ఎప్పుడు ఏమవుతుందని భయం అవుతుంది అని అంటుంది అనమాట. అప్పుడు నేను మళ్ళీ ఇదంతా అడిగాను, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి, మీకు పీరియడ్స్ వస్తున్నాయా ఏంటి, నాకు అర్థమైపోయింది. సో లేదు అంటే నాకు అర్థమైంది, ఓకే ఇది మోనోపాస్ స్టేజ్ ఉందని. నేను ధైర్యం చెప్పాను, ఏం కాదు అని. ఓకే, సో ఇలా మనము అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మనం మాట్లాడగలగాలి. అలా అనుగుణంగా మాట్లాడాలి అంటే ఆ పొజిషన్ లో మనం ఉండాలి. ఆ లేడీ పొజిషన్ లో మనం ఉండి మనం కూడా ఫీల్ అవ్వాలి, ఏం జరుగుతుంది నాకు, ఇలా నాకుంటే నాకేమవుతుంది, నేను ఎలా రియాక్ట్ అవుతాను. సో అలా మనం అనుకొని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్టింగ్ చేస్తే ఆ పర్సన్ కూడా మనకు మన మీద నమ్ముతారనమాట. అంటే ఎవరు ఆ ప్రాస్పెక్టర్ దగ్గర కూడా మనం వెళ్తే వాళ్ళు కూడా మనల్ని, ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అవ్వాలి కదా. ట్రస్ట్ బిల్డప్ కాకపోతే ఇదంతా కూడా చాలా పేషెన్సీ తోటి మనం డీల్ చేయాల్సిన వ్యవహారం. ఇదంతా కూడా ఫ్యామిలీ అండ్ మనం వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి, అలాగే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మన ఇండ్లలో కూడా మనమందరం కూడా ఉన్నాం, అందరు హస్బెండ్స్, ఇంకా సన్, డాటర్, ఇదంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ ట్రాన్సిషన్ హెల్ప్స్. అంటే న్యాచురల్ గా ఏదైతే మనం ఇప్పుడు ఇస్తామో ప్రోడక్ట్, దాని ద్వారా అలాగే మనం మాట్లాడే విధానం ద్వారా ఉమెన్ మెయింటైన్ బ్యాలెన్స్ అండ్ వెల్ బీయింగ్. సో బ్యాలెన్స్డ్ గా ఆమె కూడా ఉండి ఇలాంటి ఒక మోనోపాస్ స్టేజ్ నుండి క్రాస్ అవ్వగలుగుతుంది. ఓకే,
సో ఈ మోనోపాజ్ స్టేజ్ లో ఇంకా ఏం జరుగుతుంది అంటే, ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, యంగ్ ఏజ్ లో అంటే 50 years వరకు ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో, ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే పీరియడ్ స్టాప్ అవుతుందో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల, ఇంకా అది ఉంటేనే హెల్దీ అనమాట. యాక్చువల్లీ లేడీస్ కి అది తగ్గింది అంటే ఇంకా మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, హార్ట్ అటాక్స్ ఉమెన్స్ లో 50 క్రాస్ తర్వాత ఎక్కువగా ఎందుకు వస్తుందంటే, ఈ మోనోపాజ్ స్టేజ్ ఉన్నందుకు, వీక్ అయిపోతారు కాబట్టి. ఓకే, సో ఇంకా బాడీలో కానివ్వండి, మూడ్ లో కానివ్వండి, చేంజెస్ అనేది వచ్చేస్తాయి. సో అందుకే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మరి ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం ఏం చేసుకోవాలి? స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది, రైట్? నిద్ర సరిగ్గా రాదు. ఓకే, సో దీనివల్ల ఏదైతే కార్టిసాల్ లెవెల్స్ కానివ్వండి, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కానివ్వండి, అన్ని కూడా తగ్గిపోతాయి, ఇంబ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో దాని వల్లనే నిద్ర సరిగ్గా రాకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. ఓకే, ఓవరాల్ వెల్నెస్ మీద అంతా కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత చెప్తుంటే మోనోపాజ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరం ఆ స్టేజ్ లో వెళ్ళాల్సిందే, రైట్? సో అలాంటప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ప్రతిరోజు వాకింగ్ లేదా యోగా చేయాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, కాల్షియం ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర అనేది కావాలి. ఓకే, అవసరమైతే డాక్టర్ కన్సల్టేషన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, లేడీస్ ఎక్సర్సైజ్ చెయ్యరు మెయిన్ చెప్పాలంటే, రైట్? ఎందుకు అంటే, నాకు టైం లేదు, నేను వంట చేయాలి, నేను పిల్లల్ని పంపించాలి, ఇవే చెప్తుంటారు ఎప్పుడు. కానీ మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే, రెగ్యులర్ గా మీరు చేయలేదు, వాకింగ్ కానీ యోగా కానీ సమ్ ఎక్సర్సైజ్ ఏది మీరు చేయలేదు అంటే ప్రాబ్లమ్స్ టెరిఫిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఏమనిపించదు, ప్రాబ్లం వచ్చాక మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అది క్యూర్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కానీ మీకు ఇప్పుడు ఏమీ లేదు ప్రాబ్లం, పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, ఓకే, యు ఆర్ ఏ హెల్దీ ఉమెన్ అన్నప్పుడే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే, మోనోపాజ్ స్టేజ్ లైఫ్ లో ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. మరి ఆ స్టేజ్ లో వెళ్ళినప్పుడు మీ మైండ్ సెంటర్ లో ఉండాలి, మీ మైండ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, మీ స్ట్రెస్ వెళ్ళకూడదు. ఓకే, సో మీ హార్మోన్స్ కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, మీరు మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రెండు హ్యాబిట్ గా చేసుకున్నప్పుడు మనం అలాంటి ప్రాబ్లం వస్తే కూడా ఫేస్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో కంపల్సరీ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. అది ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే, రిచ్ ఇన్ న్యూట్రియంట్స్, అంటే న్యూట్రిషన్ వాల్యూ ఉన్న మొత్తం ఫుడ్ తీసుకోవాలంటే దాంట్లో ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఓకే, అమినో యాసిడ్స్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్స్ ఉండాలి, ఐరన్, కాల్షియం, విటమిన్ బి అన్ని ఉండాలన్నమాట. టోటల్ సమతుల్య ఆహారం అంటాం. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే, బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం. సమతుల్యం అంటే అర్థం ఏంటి? ఆల్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, విటమిన్స్, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, ఇవన్నీ కూడా మీ ఆహారంలో ఉండాలి. ఓకే, అప్పుడే మనం మంచిగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, సో అలాగే దానివల్ల ఏమవుతుందంటే, మీ సర్క్యులేషన్ కానివ్వండి, అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి బాగా అవుతాయి. ఇంకా చూస్తే క్వాలిటీ స్లీప్, అంటే బాగా నిద్రపోవడం వల్ల మీ బాడీ అనేది స్ట్రెస్ కి లోన్ అవ్వదు, అలాగే మీ శక్తి అనేది రీస్టోర్ అవుతుంది, అలాగే హార్మోనల్స్ కూడా రీబ్యాలెన్స్ అవుతాయి బాగా నిద్రపోవడం వల్ల, రైట్? అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఏముంటది స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే, కామ్ యువర్ మైండ్, సింపుల్, అంటే మెడిటేషన్ చేయడం వల్ల మన స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మనం ఇవన్నీ చెప్తాం కానీ అందరు ఒకటే అంటారు, నాకు టైం లేదు, నాకు చేయబుద్ధి కాదు. కానీ చేయాల్సిందే, తప్పదు, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, అదర్వైజ్ యు గోస్ దీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, దాంట్లో ఏంటి అంటే కార్టిసాల్ అని ఉంటది ఒక హార్మోన్.
ఓకే. సో మనకి ఎప్పుడైతే స్ట్రెస్ అన్నాం కదా, ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది స్ట్రెస్ హార్మోన్. దానివల్ల ఇంకెక్కువగా మన మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనమాట. ఈ కార్టిసాల్ ఎక్కువగా పెరిగి ఉంటే ఏమవుతుంది అంటే, ఈ మన ఫీమేల్స్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఓకే, అలసట పెరుగుతుంది, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకే మనం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకా చూస్తే ప్రతిరోజు 7 to 8 hours పడుకోమని చెప్తూనే ఉంటాం. ఓకే. సో అలాగే మెడిటేషన్ చేయమంటాం, ఎక్సర్సైజ్ చేయమంటాం, మొబైల్ యూసేజ్ తగ్గించమంటాం, ఓకే, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మోనోపాజ్ అంటే ఏదో అనుకొని మీరు ఏదో రోగం అని అనుకోకండి. ఇది ఒక ఏంటంటే కేవలం ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. ఓకే. ఇది శారీరక ఆరోగ్యం అనారోగ్యం అయితే కానే కాదు. రైట్. ఓన్లీ సింపుల్ గా ప్రశాంతంగా ఉండడం, మంచి నిద్రపోవడం, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో న్యూట్రిషన్ ఇంకా హైడ్రేషన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది ఉమెన్స్ కి అవసరం. మనం అందుకే మన సాగర్ జోషి సార్ కూడా ఆల్ట్రా బెర్రీ తీసుకొచ్చారు, మోర్ పవర్ తీసుకొచ్చారు, సి భక్త్రాంతి. ఎందుకు అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ల్యాక్ ఆఫ్ ఉందన్నమాట. అంటే మనం ఫుడ్ తీసుకుంటున్నాం కానీ దాంట్లో విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, మెగ్నీషియం ఉందా, కాల్షియం ఉందా మనం చూడము. ఏది ఉంటో ఏది వండుతామో అది జస్ట్ తింటున్నాం. కొంతమంది చేసుకోవచ్చు మేబీ బ్యాలెన్స్డ్ గా ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, నేను ఇంత ఐరన్ తీసుకోవాలి అని మెజరింగ్ చేసి ఈ ఫుడ్ నేను తీసుకోవడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ విటమిన్స్ నా బాడీకి అందుతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. రైట్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మందికి అసలు న్యూట్రిషనే తెలియదు. రైట్. సో ఈ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఏంటేంటివంటే ఉమెన్స్ కి ఐరన్ కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఒమేగా 3, ఇవన్నీ కూడా హార్మోనల్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. అందుకే సి భక్త్రాన్ తాగండి, అల్ట్రా బెర్రీ తీసుకోండి అని మనం చెప్తున్నాం. ఓకే. సో అలాగే ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అంత ఫుడ్ తీసుకుంటే కూడా ఎంత బాడీకి అవసరం ఉందో అంత న్యూట్రిషన్ ఈరోజు అందడం లేదనమాట. ఇంకా క్వాలిటీ ఫుడ్ కూడా లేదు, బయట అంతా కెమికల్ ఫుడ్ ఉంది. మరి దాని నుంచి ఎంత న్యూట్రిషన్ మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే మనం ఒక ఎక్స్టర్నల్ గా ఖచ్చితంగా మనం అల్ట్రా బెర్రీ కానీ, మోర్ పవర్ కానీ, సి భక్త్రాన్ కానీ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓన్లీ ఉమెన్స్ కాదు, మెన్స్ కానీ, ఉమెన్స్, ఆల్ పీపుల్. ఓకే. సో అలాగే ప్రాపర్ హైడ్రేషన్ ఇంకా చూస్తే నీళ్ళు అందరము ఇంక్లూడింగ్ విత్ మీ ఆల్సో, ఒక్కోసారి నేను కూడా నీళ్ళు సరిగా తాగను. సో ఇది చాలా డేంజర్స్ సిచ్యువేషన్ అన్నమాట. ప్రాపర్ హైడ్రేషన్ ఉంటేనే మన మెటబాలిజం కరెక్ట్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్ అవుతాయి, అలాగే మన సెల్యులర్ ఫంక్షన్ అనేది బాగా ఉంటుంది ఒక ఆప్టిమల్ వెల్నెస్ కోసం. సో అందుకని 3 to 4 liters కంపల్సరీ వాటర్ అనేది మనం తాగాలన్నమాట. ఓకే. దాని వల్ల కూడా బ్యాలెన్స్డ్ గా హార్మోన్స్ అనేది ఉంటాయి. ఇంతకు ముందు చెప్పినట్టే యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, కంపల్సరీ మనం చెప్తూనే ఉంటాం, చేయాల్సిందే. యోగా ఏం చేస్తుంది అంటే మీకు ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే న్యాచురల్ గా స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గిస్తుంది అనమాట. మెడిటేషన్ ఎప్పుడైతే మీరు చేస్తారో మీ మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతుంది. ఓకే. ఒక రెస్ట్ఫుల్ స్లీప్ అనేది అంటే ఒక మంచి బై బార్న్ బేబీ ఎలా సౌండ్ స్లీప్ అంట, చిన్న బేబీ ఎలా పడుకుంటుంది, ఎలాంటి స్ట్రెస్ లేదు, నవ్వుతూ హాయిగా పడుకుంటుంది కదా, సో అంత మంచి నిద్ర మనకు కూడా వస్తుంది. రైట్. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది అంటే మీ సర్క్యులేషన్ ని బూస్టప్ చేస్తుంది, మీ బాడీని ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. ఓకే. ఇవన్నీ కూడా మీరు కంబైన్డ్ గా ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్ గా ఎనర్జీ లెవెల్స్ పెరగడం, అలాగే హార్మోనల్ వెల్నెస్ కూడా అవుతుంది అనమాట. ఓకే.
సో ఇంకా మనం చూస్తే మరి ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే మన మ్యాగ్నెటిజం ఇంకొకటి. మన మ్యాగ్నెటిజం వల్ల మనం ఏం చేయొచ్చు? ఇంతవరకు మీరు పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత మొనోపాజ్ ఎలా వస్తుంది, ఏంటి, దానికి ఏం చేయాలనేది మనం చెప్పాం. మరి అలా చెప్పినప్పుడు మన మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా కూడా మనం ఎలా చేయొచ్చు? ఇంట్రడ్యూసింగ్ ఈవైటోరియం మ్యాగ్నెటిక్ వెల్నెస్ కాన్సెప్ట్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఇది ఒక సహజ సిద్ధమైన అయస్కాంత థెరపీ. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. ఓకే, మనం స్ట్రిక్ట్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఏ రోగానికి మందు కాదు, ఏ వ్యాధికి మందు కాదు. ఇది ఓన్లీ ఒక సపోర్టింగ్ థెరపీ మాత్రమే. న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఉంటాయి కాబట్టి మన బాడీలో అంటే స్ట్రెస్ తగ్గించడం, వెల్నెస్ ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. అంటే ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఒక సహజ సిద్ధమైన అయస్కాంత థెరపీ. దీన్ని యూజ్ చేసి మన బాడీకి స్ట్రెస్ ని, విశ్రాంతిని ఇవ్వడం, అలాగే ఒక టోటల్ వెల్నెస్ ఇవ్వాలి అనే ఒక లక్ష్యంగా పెట్టుకున్న ఒక హోలిస్టిక్ వెల్నెస్ అప్రోచ్ అన్నమాట. ఓకే, దీని వల్ల ఏమవుతుంది అంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అలాగే నిద్ర బాగా పడుతుంది, వెల్నెస్ సపోర్ట్ అవుతుంది, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అనేది దృష్టి పెడుతుంది. ఓకే, సో మరి బయోమాగ్నెటిక్ థెరపీ ఎలా పనిచేస్తుందని అనుకుంటారు అందరూ అంటే ఇది బాడీలో ఎనర్జీ ఫ్లో ఇస్తుంది, సర్క్యులేషన్ బ్యాలెన్స్ ఇస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంచి ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనకి ఎన్నో రకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ లా మన బాడీలో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దాంట్లో మనకి ఏమేమి మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తాయి అంటే మన ఏదైతే ఫీమేల్స్ లో ఇంబ్యాలెన్స్ ఉంది, మనం అంటున్నాం నిద్ర బాగా వెళ్ళిపోవాలి, ఆ తర్వాత యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆహారం బాగా తీసుకోవాలి, రైట్. సో బయోమాగ్నెటిక్ వెల్నెస్ ప్రోడక్ట్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఒకటి ఇస్తున్నాం, ప్రీమియం క్వాలిటీ. అలాగే దీంట్లో వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటుంది, అలాగే మనకు రెండు రకాల, ఒకటి సిలికాన్ బెల్ట్, ఆ తర్వాత లెదర్ బెల్ట్, రెండు కూడా మనం ఇస్తున్నాం ఫ్రమ్ ఈబైటోరియం కంపెనీ. సో ఈబైటోరియం ప్రీమియం మ్యాగ్నెటిక్ వెల్నెస్ కలెక్షన్ ఎందుకు డిజైన్ చేస్తా అంటే టు సపోర్ట్ ఉమెన్స్ హార్మోనల్ బ్యాలెన్స్, అలాగే ఓవరాల్ వైటాలిటీ త్రూ న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ అన్నమాట. దీని ద్వారా ఎంతో యూజ్ అవుతుంది. ఏదైతే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అయిందో ఉమెన్స్ కి అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం అంటున్నాం మోనోపాజ్ లో ఉమెన్స్ కి స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ని అది ప్రాపర్ గా ఉండేటట్టుగా చేస్తుంది, అలాగే స్ట్రెస్ ని తగ్గిస్తుంది, ఎందుకంటే నిద్ర బాగా పడుతుంది అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ చూస్తే గనక రిలాక్సేషన్ అండ్ స్లీప్ వెల్నెస్, అంటే ఇది పడుకున్నారు అంటే చాలా మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు మోనోపాజ్ స్టేజ్ కి వెళ్ళారు అంటే నిద్ర సరిగ్గా రాదు, స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది డౌన్ అవుతుంది, దానివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో అప్పుడు నిద్ర కంప్లీట్లీ రాదనమాట. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఈబైటోరియం మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ మీద పడుకున్నారు అంటే స్లీప్ క్వాలిటీని అది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అది మీరు వాడితే ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. అది పడుకోవడం అంటే 7 to 8 hours మీరు ఎప్పుడైతే పడుకుంటారో మీ మైండ్ స్టేబుల్ ఉంటుంది, కార్టిసాల్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు, ఎందుకంటే అదే స్ట్రెస్ ని పెంచుతుంది కాబట్టి. డీప్ రిలాక్సేషన్ అనేది దీని మీద ఉంటుంది. దాని వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి మీరు పడుకున్నారు అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కంఫర్ట్ గా ఎన్హాన్స్ అవ్వేటట్టుగా చేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రికమెండ్ దిస్ ప్రోడక్ట్ టు ఆల్ ఉమెన్స్ హూ ఈస్ గోయింగ్స్ టు మోనోపాజ్ స్టేజ్. మోనోపాజ్ స్టేజ్ కి ఎవరైతే వెళ్తారో మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఇవ్వాల్సిందే. ఎవరికైతే పిసిఓఎస్ ఉంది, పిసిఓడి సమస్యలు ఉన్నాయి, సో వాళ్ళకు కూడా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా నిద్రపోవడం వల్ల చాలా వరకు రికవరీ అవుతుంది. ఓకే, సో ప్రాపర్ స్లీప్ ఎవరికి లేదు, సో మనం మ్యాట్రెస్ ద్వారా అది ఇవ్వచ్చు వాళ్ళకి.
రైట్. నెక్స్ట్ ప్రోడక్ట్ మన దాంట్లో వచ్చేసి బయో వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో ఇది కూడా మనకి ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఏమన్నా లేడీస్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. నార్మల్ వాటర్ తాగితే దాంట్లో మనకి అంటే ఏమీ దొరకదు, ఎందుకంటే అది మనం తాగేదంతా కూడా హార్డ్ వాటరే. మరి హార్డ్ వాటర్ తాగినప్పుడు సెల్ కి 80% ఆఫ్ వాటర్ కావాలి. సెల్ అనేది ఆ వాటర్ ని పీల్చుకుంటుంది, రైట్. పీల్చుకున్నప్పుడే బాడీలో సమ్ జీవన క్రియలు జరుగుతాయి. కానీ మనం ఇచ్చే వాటరే హార్డ్ వాటర్ ఉన్నప్పుడు సెల్ అనేది తీసుకోలేదు. కానీ ఈ బయోటోర్ మ్యాట్రస్ ఈ బయోటోర్ ఎనర్జీ ప్యాడ్ మీరు ఏదైతే 1 లీటర్ బాటిల్ కి ర్యాప్ చేసేస్తే ఆ వాటర్ అనేది వెంటనే పల్చగా తయారవుతుంది, మ్యాగ్నటైజ్డ్ అవుతుంది. సెల్ ఈజీగా కన్సంప్షన్ చేస్తుంది ఆ వాటర్ ని. సో బాడీలో మెటబాలిజం కూడా క్లియర్ అవుతుంది అనమాట. సో అందుకే మనం వాటర్ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో అది ఏం చేస్తుంది అంటే హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బాడీలో ఎనర్జీని బ్యాలెన్స్డ్ గా చేస్తుంది, ఓవరాల్ వెల్నెస్ అనేది ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం వాటర్ ఎనర్జీ ప్యాడ్ తోటి ఈ వాటర్ ని మనం తాగాలన్నమాట. మ్యాగ్నెటిక్ వాటర్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో అది కూడా ఏం చేస్తుందంటే కంఫర్ట్ ని ఇస్తుంది, స్ట్రెస్ ని ఇస్తుంది. మనకు తెలుసు రేడియేషన్ ప్రభావం కూడా మన బాడీ మీద పడుతుంది, దాని వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడడానికే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ రిస్ట్ బ్యాండ్ అనేది మనం ఇచ్చాం. ఇది సిలికాన్ రూపంలో ఉంటది, అలాగే లెదర్ బెల్ట్ కూడా ఉంటుంది. దీని గురించి ఎక్స్ట్రా అయితే మీకు అంతా తెలుసు. సో ఇది మాత్రం ఏం చేస్తుంది మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కంఫర్ట్ అనేది త్రూఅవుట్ డే ఇస్తుంది, స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది, అలసట అనేది కూడా ఉండదు అనమాట. సో ఖచ్చితంగా మీరు లేడీస్ కి టోటల్ డే బెల్ట్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు మ్యాగ్నెటిక్ వాటర్ 3 to 4 లీటర్స్ తాగాలి, మ్యాట్రెస్ మీద పడుకోవాలి. సో మనకున్న ఆల్ ప్రాబ్లమ్స్ ఈ 3 అనే క్లియర్ చేసేస్తాయి అనమాట, ఈ 3 ప్రోడక్ట్స్ ఐటమ్స్. ఓకే. సో డైలీ వెల్నెస్ రొటీన్ కూడా మీరు మార్చుకోవాలి. ఏంటంటే మ్యాగ్నెటిక్ వెల్నెస్ ప్రోడక్ట్స్ తో పాటు మీరు డైలీ మీ రొటీన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. ఓకే. దానివల్ల ఏమవుతుంది, సింపుల్ స్టెప్స్, హార్మోనల్ బ్యాలెన్స్, వైటాలిటీ అనేది పెరుగుతుంది. మీరు ఏం చేయాలి, మార్నింగ్ స్టార్ట్ విత్ బయో వాటర్ ఎనర్జీ ప్యాడ్ హైడ్రేషన్. మీరు మార్నింగ్ లేవగానే మ్యాగ్నెటిక్ వాటర్ తాగండి, ఒక 1 or 2 glasses, లేదా 1 లీటర్ తాగితే ఇంకా బెటర్. బట్ అంత తాగలేదంటే 2 గ్లాసులు మాత్రం మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ మార్నింగ్ లేవగానే తాగాలి. ఆ తర్వాత బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే. సో పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు స్ట్రెస్ రిలీఫ్ కావడానికి ఆ తర్వాత రిలాక్సేషన్ కోసం సమ్ మెడిటేషన్ కానివ్వండి, లేదా ఎక్సర్సైజ్ కానివ్వండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మీకు టైం ఉంటే ఈవినింగ్ కూడా సమ్ సింపుల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి, యోగా చేయాలి. ఓకే. వాకింగ్ అనేది చేయండి, ఇది లైఫ్ లో భాగం అన్నమాట, అది కూడా ఇంక్లూడింగ్ దట్ చేసుకోవాలి. ఆ తర్వాత నైట్ మనం బయోమ్యాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకోవాలి. అలాగే న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఆహారం తీసుకోవాలి. సో దాంట్లో మీరు మీ ఆహారంతో పాటు మీరు సి బక్త్రాన్ని ఇంక్లూడ్ చేయండి, అల్ట్రాబెర్రీ ఇంక్లూడ్ చేయండి, మోర్ పవర్ ఇంక్లూడ్ చేయండి మీ ఫుడ్ లో. యాజ్ ఏ ఫుడ్ లోనే తీసుకోవాలి మనం అది కూడా. సో దాని వల్ల ఏమవుతుంటే ఓవరాల్ గా మనకున్న బాడీలో ఎన్నైతే ఆర్గాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది, లేదా ముందు ముందు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి జాగ్రత్త పడడం వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఎస్, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పాజిటివ్ వెల్నెస్ జర్నీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే మీకు కంపల్సరీ ఒక పాజిటివ్ వెల్నెస్ అంటే ఆరోగ్యంగా మనం ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మోనోపాజ్ స్టేజ్ ఎవరికైనా ఉంటే ఇంట్లో ఒక లేడీ డిస్టర్బ్ అయితే ఫ్యామిలీ అంతా మళ్ళీ డిస్టర్బే అవుతుంది. సో అందరి మూడు పాడైతే, ఒకరి మూడుకి పాడైతే అందరి మూడు పాడైతుంది, రైట్. అందుకే లేడీ పిల్లర్ అని చెప్తాం. ఓకే. సో అందుకని లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేంజ్ చేసుకోవాలి బయోమ్యాగ్నెట్ వెల్నెస్ సపోర్ట్ ద్వారా. ఓకే. దాన్ని కూడా ప్రోడక్ట్ వాడుతూ
మనకున్న ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మనం కంపల్సరీ మన ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగే మంచిగా నిద్రపోతాము, ఎన్హాన్స్డ్ వైటాలిటీ వస్తుంది. మన జర్నీ అనేది ట్రాన్స్ఫార్మేషన్ జర్నీ అంటాం. సో హ్యాపీ జర్నీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి రోగాలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎంపవర్మెంట్, మోటివేషన్ అండ్ సెల్ఫ్ కేర్ ఫర్ ఉమెన్ అంటే కంపల్సరీ మనకి ఆ అంటే మన సొంతం మీద కూడా మనం కొంచెం ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మన హెల్త్ కానివ్వండి, మన బాడీ కానివ్వండి, నేచర్, స్పిరిట్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటే, సెల్ఫ్ గా లవ్ చేయాలి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి పట్టించుకోవట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా మీ గురించి మీరు పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, మన ఆరోగ్యాన్ని మనం పక్కకు పెట్టి ఫ్యామిలీ 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 అని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మన మీద ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని మన హెల్త్ మొత్తం కూడా పాడు చేసుకొని అలా అయిపోతుంటారు లేడీస్. సో అలా చేయొద్దు ఎప్పుడు కూడా, రైట్? సో మనం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్క్లూజన్ కి వచ్చేస్తే, హార్మోనల్ హెల్త్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఉమెన్స్ ఓవరాల్ వెల్నెస్. సో హార్మోనల్ హెల్త్ అనేది ఉమెన్స్ ఓవరాల్ హెల్త్ కి చాలా చాలా ఇంపార్టెంట్. హార్మోనల్స్ బాగుంటే హెల్తీగా ఉంటాం. హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అయితే అక్కడ నుంచి ఫ్లక్చువేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, రైట్? అందుకే మీరు ఏం అడాప్ట్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేయాలి, హెల్దీ హ్యాబిట్స్ ని అలా అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని వల్ల మనకి రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్ గా ఉంటాయి. అలాగే బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మనకి సపోర్ట్ చేస్తాయి న్యాచురల్ హీలింగ్ కోసం, అలాగే వెల్ బీయింగ్ బ్యాలెన్స్ కోసం, రైట్? అలాగే మనకి హోలిస్టిక్ వెల్నెస్ ప్రాక్టీసెస్ అనేది మనం చేయాలి, రైట్? సో హార్మోనల్ వెల్నెస్ ఎప్పుడూ కూడా ఒకటేసారి ఇదంతా చేంజ్ అవుతుందా మనది, ఒకటేసారి మనం హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతామా అంటే అది జరగదు. స్మాల్ స్టెప్స్, అంటే స్మాల్ ఇంకా కన్సిస్టెన్సీ స్టెప్స్ ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. అంటే మనం చెప్తాం కదా ఎప్పుడు కూడా చిన్న చిన్న స్టెప్, కైజాన్ టెక్నిక్ అని జపాన్ టెక్నిక్ మీ అందరికీ తెలుసు. కైజాన్ టెక్నిక్ అంటే ఏంటి, చిన్నగా చేయండి, చిన్న స్టెప్పే చేయండి, కానీ రెగ్యులర్ గా చేయండి, కన్సిస్టెంట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి అంటున్నాం, అవ్వట్లేదు అంటే ఒక 1 hour చేయక్కర్లేదు, ఓన్లీ ఒక 2 ఎక్సర్సైజ్ తీసుకోండి, ఏదన్నా 1 టైమే చేయండి, అంటే జస్ట్ 5 minutes చేయండి, కానీ అదే 5 minutes రోజు చేయండి. దాన్ని ఏం చేయాలి అంటే రెగ్యులర్ గా చేస్తూ చేస్తూ అలవాటు అవుతుంది బాడీ. 5 నిమిషాలు చేయడం వల్ల అలవాటు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక 1 week 10 days, ఎదర్ ఇట్ ఈస్ 1 month, 1 month తర్వాత ఇంకొక 5 నిమిషాలు పెంచుతాం, ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఎక్సర్సైజ్, అలా మనం ½ an hour తీసుకోబోతాం. సో దీన్నే మనం స్మాల్ కన్సిస్టెంట్ స్టెప్స్ అంటాం. ఇలా చేయాల్సిందే మీరు కంపల్సరీ. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో మీరు చేయలేదంటే చేయండి ఖచ్చితంగా. ఓకే, నేను కూడా చేస్తున్నా, ఇంకా అందుకే నాకు చాలా వెరీ హెల్దీ టుడే రైట్ నౌ. ఓకే, సో ఎంబ్రాన్స్ బయోమాగ్నెటిక్ సపోర్ట్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా చేస్తే మనం చాలా హెల్దీగా ఉంటాం, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ టుడే. సో ఎవరైతే ఈ మీటింగ్ వచ్చారో అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అటెన్షన్ కూడా ఉన్నందుకు, ఎందుకంటే దీని ద్వారా అందరికీ కూడా మనం ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. మనం ఏదైతే రెగ్యులర్ గా చెప్తున్నామో హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్తూ, దాంతో పాటు మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా కూడా మనం ఎలాంటి రికవరీస్ చేసుకోవచ్చు, హెల్త్ ఎలా బాగు చేసుకోవచ్చు అనేది కూడా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో we welcome your question and look forward to support your wellness journey. ఎవరికైతే లేడీస్ ఒకవేళ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైతే వింటే, నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసినప్పుడు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో నా నంబర్ కూడా వీడియో కింద డిస్ప్లే అవుతుంది. సో ఈబైటోరియం వెల్నెస్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సపోర్ట్ చేసిన సంతోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ రవి. మేడం ఎస్ గ్రేట్ ప్రజెంటేషన్ మేడం, వినోద్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రజెంటేషన్ ఎలా ఉంది అని అంటే సేమ్ మన మన బూట్ క్యాంప్ వాళ్ళు చెప్తారు, అంటే మెయిన్ పాయింట్కి వెళ్ళకుండా మెయిన్ చెప్తారు. అలా చెప్పేసి మీరు క్లోజ్ చేయడం జరిగింది. మన అంటే డైరెక్ట్ మన ఈ బయోటోరియం కిట్ ప్రమోషన్ చేయకుండా ఇలా నుంచి అలా వెళ్ళాలి అన్నట్టు వెళ్ళారు. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మన భాషలో మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే ఒక చేపను ఒక చేపను పట్టుకోవాలి అనుకుంటే ఫిష్ను పట్టుకోవాలి అనుకుంటే దానికి వేరే ఏరేయాలని చెప్తాం మనం. ఏం చేస్తాం?